వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఎగ్జామినేషన్స్ ఏప్రిల్లో అవుతాయా మేలో అవుతాయా ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అనేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎగ్జామ్స్ అనేది మీకు ఆఫ్టర్ 20 ఏప్రిల్, ఓకే. సో 20 ఏప్రిల్ తర్వాతనే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వై? బికాస్ మీకు క్లియర్లీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఫీజ్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఏప్రిల్ మే 2024 ఎగ్జామినేషన్ ఫీజ్ అనేసి. సో దాన్ని బట్టి చూస్తే మీకు ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యేసి మేలో, ఓకే. సో మిడ్ మే వరకు ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అది ఇంక్లూడింగ్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ బిఫోర్ 1 వీక్ రిలీజ్ అవుతాయి. అండ్ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఎంసెట్కి, సో వాళ్ళ హాల్ టికెట్స్, ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అనేది మీకు ముందే అలాట్ అవుతాయి. మీరు ఎంసెట్ అప్లై చేయడానికి కన్ఫ్యూజన్ ఏం కాకండి. ఇన్ టైంలో మీకు హాల్ టికెట్స్ అనేది వస్తుంది. అండ్ ప్రాక్టికల్ రికార్డ్స్ కూడా రాసేది ఉంటుంది. సో అది కూడా నేను మీకు ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నారో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే 23లో ప్రాక్టికల్ యాబ్సెంట్ అయ్యి ఆర్ ప్రాక్టికల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రికార్డ్స్ రాయాలి. వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి ఉంటేనే వాళ్ళకు హాల్ టికెట్ అనేది వస్తుంది, ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే హోమ్ సైన్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో. సో అది కూడా చెక్ చేసుకోండి మీ సబ్జెక్ట్ ఏది ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.